నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకోసం ఒక మంచి కబాబ్ చేసుకుందాం. కబాబుల్లో మనకి ఎన్నో రకాల చికెన్ కబాబ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ బోన్లెస్ కబాబ్స్లో నాకు చాలా ఇష్టమైంది మలాయ్ కబాబ్. ఈరోజు మనం చేసేది తవా మలాయ్ కబాబ్. తవా మలాయ్ కబాబ్కి తందూరులో చేసే కబాబ్కి ఏంటి డిఫరెన్స్ అంటే దీనిపైన చీజ్ ఇదంతా ఉంటుంది. ఈ చీజ్ డైరెక్ట్ పెనానికి కానీ వేడికి కానీ తందూరులో అట్లా పెట్టినప్పుడు ఏది తాకదు, గాల్లో ఉంటుంది. కాబట్టి దీనికి ప్రాబ్లం లేదు, ఏ దానికి అంటుకోదు. కానీ ఇదే మిశ్రమాన్ని మనం ఒక తవ్వాలో కుక్ చేసేటప్పుడు అంటుకుపోతుంది. కాబట్టి ఈరోజు ఈ మిశ్రమాన్ని ఏదైతే చీజ్ తోటి మనం హంకర్డ్ తోటి మనం తయారు చేస్తామో ఇది ఒక రోల్లా తయారు చేసి దాని లోపల వెళ్ళిపోతుంది. అప్పుడు కుక్ చేసినప్పుడు లోపల ఈ చీజ్ అంతా కూడా మెల్ట్ అయ్యి భలే టేస్టీగా ఉంటుంది. మలాయ్ కబాబు మీరందరూ తిన్నదే, కాకపోతే దీని కుకింగ్ మెథడ్ తవాలో చేస్తున్నాము, దాన్ని కుక్ చేసే మెథడ్, దాని ప్రిపరేషన్ వేరు. ఇలా చికెన్ తీసుకొని ఈ చికెన్ని బ్రెస్ట్ మీట్ ఇంతవరకు ఉంటుంది, సగమే తీసుకున్నాను. దీన్ని మనం లైట్గా కట్ చేసుకొని దీన్ని బ్రెస్ట్ని ఓపెన్ చేస్తాం. ఇది నార్మల్ టెక్నిక్. మేము ఏదైనా స్టఫింగ్ చేయాలి అంటే చికెన్ బ్రెస్ట్ లావుగా ఉంటుంది, అంత లావుగా ఉంటే మనకి స్టఫింగ్ చేయడానికి కుదరదు. సో దాన్ని ఫస్ట్ సగంగా కట్ చేసి తర్వాత మీట్ హ్యామర్ అంటారు. హోటల్లో మేము రకరకాల మీట్స్ పైన చికెన్ బ్రెస్ట్ అనే కాదు, స్టేక్స్, మటను, ఏమన్నా టఫ్గా ఉన్న మీట్స్ని కూడా ఇది టెండరైజర్ లాగా పనిచేస్తుంది. ఇది చిరక్కుండా దీన్ని ఇలా కొట్టాలి. చూడండి, ఇంకొకటి మీట్ సాఫ్ట్ అవ్వడం వల్ల దీన్ని రోల్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మరో పక్కకు తిప్పేసి చూడండి, ఇప్పుడు మీట్ అంతా సాఫ్ట్ అయింది. ఇంకొకటి ఏంటంటే దీన్ని అతుకులు బెతుకులు చేయడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చిన్న బొక్క ఉంది, ఆ బొక్కని ఇట్లా చిన్న ముక్కలు తీసుకొని మనము ఎక్కడన్నా ఇలా కూడా యాడ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే చికెన్ మిన్సు కీమా లాగా తయారు చేసి కూడా దీనిపైన స్ప్రెడ్ చేయొచ్చు. సో దీనికి ఎక్కడ ఏమి అతుకులు వెతుకులు లేకుండా పర్ఫెక్ట్. అయితే ఇప్పుడు దీన్ని మనం రోల్ చేయాలి అంటే మనకి ఇది అంత ఈజీగా మనకి చేయలేం. కాబట్టి ఒక క్లీన్ ర్యాప్, ఇలా ప్లాస్టిక్ పేపర్ లాంటిది మనం తీసుకొని, క్లీన్ ర్యాప్ అంటాము. ఇది మనం హోటల్లో మనకి ట్రేలల్లో వాటిలలో ఫుడ్ పెట్టి మనకి ప్యాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో దీనిపైకి దీన్ని అమర్చేసుకుంటాను. ఇప్పుడు నేను ఏ మసాలా ఏది కావాలన్నా దీనిపైన స్ప్రెడ్ చేసేసి తర్వాత దీన్ని ఈ విధంగా రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని లోపల స్టఫ్ చేయడం కోసము నేను ఈ చీజ్ దీంతో మిశ్రమం తయారు చేసి దాని లోపల స్టఫింగ్ చేసుకోవడానికి వాడుకుందాం. ఇది చీజ్ మనకి మార్కెట్లో దొరికే ఏదైనా, మీరు మాస్కోపోయిన చీజ్ వాడుకోవచ్చు, లేకపోతే మనకి మార్కెట్లో దొరికే ఏ చీజ్ అయినా వాడుకోవచ్చు. కానీ చూడండి, దానిపైన చీజ్ అని రాసి ఉండాలి, మిల్క్ చీజ్ అని కూడా ఉండాలి, అంటే పాలతో తయారు చేసిన చీజ్. ఈ కాలంలో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అయిపోయేసరికి మనకి రకరకాల హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ తోటి కూడా చీజ్ అని తయారు చేసేస్తున్నారు. సో దీంతోపాటు దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి, సన్నగా తరిగిన అల్లము, ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ, మనకి పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ జ్యూసు, అలాగే దీంట్లో కొంచెం ఉప్పు ఆలోచించి వేసుకోండి, ఎందుకంటే చీజ్లో సహజంగా కొంచెం ఉప్పు ఉంటుంది. అలాగే ఇది పెరుగు, మనం పెరుగుని హంకర్డ్ అంటాం, అంటే పెరుగుని ఒక గుడ్డలో కట్టేస్తే మనకి ఇలా తయారవుతుంది. ఇప్పుడు మనకి ఆ చికెన్ బ్రెస్ట్లో వేయడం కోసం ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుంటాం. మన మలాయ్ కబాబ్ తయారు చేసేటప్పుడు ఇలా మిశ్రమం అన్నీ వేసేసి తయారు చేస్తాం. ఇందులో కావాలంటే కొంచెం మసాలాలు కూడా వేసుకోవచ్చు, మిరియాల పొడి అలాంటివి కూడా వేసుకోవచ్చు, మీకు ఏది కావాలంటే. కానీ కేవలం పచ్చిమిరపకాయలు ఇవన్నీ చీజ్ తోటే మస్తు టేస్ట్ వచ్చేస్తుంది. సూపర్. మరి ఇదే చికెన్ తోటి తింటే ఎంత బాగుంటుంది. సో మరి ఈ మిశ్రమాన్ని ఈ చికెన్ మీద మనం స్ప్రెడ్ చేద్దాం. మనకి ఈజీగా ఉండడం కోసం క్లీన్ ర్యాప్ మీద మనం చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఈ చికెన్ని ఒక కొన నుంచి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అయితే ఇది బయటికి రాకుండా ఉండాలి, అంటే మరీ ఎక్కువ కూడా మీరు వేయకండి.
ఒక కొన దాకా ఇటు సైడ్ వచ్చినప్పుడు కొంచెం గ్యాప్ వదిలిపెట్టండి, మనం దాన్ని మళ్ళీ అతికించడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా దీనికి సరిపడా చీజ్, ఆహా, లోపల మనం కుక్ చేసినప్పుడు ఇది మెల్ట్ అయ్యి భలే టేస్టీ వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మనం రోల్ చేసుకుందాం. అయితే ఇందులో టెక్నిక్ ఏంటంటే, మీరు ఇంత చేసిన తర్వాత కూడా అది బయటికి రాకూడదు. కుక్ అయ్యేటప్పుడు స్లైట్గా బయటికి రాకుండా మంచిగా ర్యాప్ చేసి కుక్ చేస్తే చాలా బాగుంటుంది. సో మరి దీన్ని ఇప్పుడు దీన్ని రోలాగా ఎలా మారుస్తానో చూడండి. అయితే ఇది రోల్ చేయడం ఎందుకు ఈజీ అంటే, మనకి చేయికి టచ్ కాకుండా స్లోగా ఇలా చూడండి, ఇలా పెట్టేసేయచ్చు. సో నెక్స్ట్ దీన్ని రోల్ చేసేటప్పుడు లోపలికి అంతా వెళ్ళిపోవాలి, ఎక్కడ ఏది ఉండకూడదు. సో దీన్ని మనము మళ్ళీ ఇటు పక్క నుంచి కూడా తీసుకొని స్లోగా దీన్ని రోల్ చేసేసుకోవాలి. అయితే మీకు అక్కడక్కడ కొంచెం కనిపిస్తుంది, పర్లేదు, పర్ఫెక్ట్. అయితే ఇలా వచ్చిన దానికోసము నా దగ్గర ఇంకో చికెన్ పీస్ ఉంది, దీన్ని కూడా అలాగే బీట్ చేసి దాన్ని తీసి మళ్ళీ ఇంకొకసారి రోల్ చేసుకుంటాను. సో ఇది రులాద్ రెడీ అయిపోయింది. ఇందులో ఏదైనా మిస్టేక్స్ లాగా ఏదైనా అక్కడి నుంచి ఇక్కడి నుంచి కొంచెం మనకు కవర్ చేసుకోవాలి అంటే ఈ చిన్న పీస్ దీన్ని తీసుకొని చూడండి, దీన్ని కూడా ఇలా కొట్టేశాను. దీన్ని నేను దాని మీద ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే కవర్ చేసుకుంటాను, ఎందుకంటే ప్యాన్లో వేసినప్పుడు చీజ్ బయటికి రాకుండా మంచిగా కుక్ చేసుకోవడం. ఇది కుక్ అయిన తర్వాత కట్ చేసి మనం ప్రజెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ చిన్న పీస్ని కూడా వేసేసుకొని దీన్ని లైట్గా టైట్ చేస్తాను. దీన్ని మనం ఇలా తయారు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, ఎప్పుడు కుక్ చేయాలంటే అప్పుడు కుక్ చేసుకోవచ్చు. కానీ టైం లేదు, మనం ఇప్పుడే కుక్ చేసుకొని తిని ఎంజాయ్ చేద్దాం. దీనికోసం నూనె వేద్దాం. ఏదైతే ప్లేట్లో మనం ఇలా రోల్ చేసి పెట్టుకున్నామో దీన్ని జాగ్రత్తగా తీసి చూడండి, ఇలా తీసేసి ఈ రులాద్ని చేసి ఒక కొనాకు తీసుకొని ఇప్పుడు కుక్ చేసుకుందాం. సో దీన్ని ఫస్ట్ తవాలో కుక్ చేసుకోవచ్చు, అవన్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని ఈ విధంగా ఒక సైడ్ ఆ నూనెలో మనం కుక్ చేసుకోవాలి, ఇంకొక సైడ్కి దీన్ని స్లోగా టర్న్ చేయాలి. టర్న్ అంటే ఇలా పెట్టి ఇలా ఏంటంటే ఇది సీల్ అవుతుంది, అంటే దాంట్లో ఉన్న మసాలా లోపలే ఉండిపోయి పైన ప్రోటీన్ ఏదైతే ఉందో అది కుక్ అయ్యి పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇలా ఒక సైడ్ మళ్ళీ అయినాక ఇంకో పక్కకి చూడండి, ఇలా కుక్ చేసి తర్వాత స్లోగా దీన్ని ఇందులో కుక్ చేసుకోవచ్చు, కావాలంటే అవన్లో కూడా పెట్టి కుక్ చేసుకోవచ్చు. అవన్లో కుక్ చేసేటైతే మనకి అరగంట టైం పడుతుంది, కానీ పర్ఫెక్ట్గా మనకు కుక్ అయ్యి వస్తుంది. సో తవ్వాలోనే మనం ఇలా కూడా కుక్ చేయొచ్చు, అవన్లో కూడా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరో పక్కకి స్లోగా జాగ్రత్తగా దీన్ని తిప్పుదాం. ఇలా స్లోగా కుక్ అయిన తర్వాత మనం దీన్ని ఎలా వడ్డించుకోవాలో చూద్దాం. పర్ఫెక్ట్గా మనకి రావాలి అంటే చూడండి, ఇలా తవ్వాలో మనం కుక్ చేసుకొని తర్వాత దీన్ని ఇలా పెట్టేసి అవన్లో కూడా మనం కుక్ చేసుకోవచ్చు. ఒక 20 నిమిషాల పాటు మనం దీన్ని కుక్ చేసి తర్వాత కట్ చేసి వడ్డించుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. అవన్ రెడీగా ఉంది, అవన్లో పెట్టేద్దాం. మలాయ్ కబాబ్ని తవాలో కుక్ చేశాను, కొంచెం అవన్లో కూడా ఈజీగా కుక్ అయిపోతుందని పెట్టాను. కానీ గుర్తుంచుకోండి, ఈ చికెన్ని నేను ఫస్ట్ బ్రైన్ చేశాను. బ్రైన్ అంటే ఏంటి, ఉప్పు నీళ్ళలో చికెన్ బ్రెస్ట్ని నానబెట్టాను, తర్వాత తీసి టెండరైజింగ్కి హ్యామర్ పెట్టి సన్నగా కట్ చేశాను, అంటే కీమా లాగా. కీమా ఎంత ఈజీగా కుక్ అవుతుంది, కానీ ఇందులో రోల్ చేశాను, అంటే హీట్ కూడా లోపల దాకా వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఇంత చేసిన ఇది మనకి కొంచెం సేపు రెస్ట్ ఇస్తే బాగుంటుంది. కానీ చూడండి, ఇప్పుడు దీంట్లో ఉన్న జ్యూసెస్ కూడా మనం దీనిపైన వేద్దాం తర్వాత. అయితే లోపల స్టఫింగ్, మన మలాయి స్టఫింగ్ అంతా దీని లోపల ఉంది. సో దీన్ని ఇలా తీసుకొని కట్ చేసేటప్పుడు వేడిగా ఉంటుంది కదా, దీన్ని జాగ్రత్తగా చూడండి ఎంత సాఫ్ట్గా కట్ అయిపోతుంది, అంటే మలాయిలా సాఫ్ట్గా కట్ అవుతుంది. చాలా డెలికేట్గా ఉంటుంది. ఈ టైంలో ముక్క విరగకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా పుష్ చేసి చూడండి ఎంత బాగుందో పీస్. ఒక పీస్ కూడా మనకి ఇలా లోపల ఎలా ఉందో మనకు కనిపిస్తుంది. ఈ ట్రేలో కూడా కొంచెం ఆ జ్యూసెస్ ఉన్నాయి, ఆ జ్యూసెస్ కూడా ఏది వేస్ట్ అవ్వనియద్దు, ఎందుకంటే ఈ చికెన్లో నుంచి వచ్చిన జ్యూసెస్ అవి. చికెన్ మలాయ్ కబాబ్ రెడీ. మన సాస్, మింట్ సాసు, మనం ఆ మిగిలిపోయిన యోగర్టు లేకపోతే చీజు, మైనస్ కూడా వేసి చేసుకుంటారు. ఇంకేంటి ఆలస్యం, ఫస్ట్ ఏది లేకుండా ఇలాంటివి చేసుకున్నప్పుడు మనం దీంట్లో ఆ చికెన్ బ్రైన్ చేసినప్పుడు దాంట్లో ఉప్పు మనం వేస్తాం, అందుకని పైన కూడా ఏం చేయలేదు. ఈ విధంగా
ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్ అంటే వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే మనం కేవలం రుచిగానే కాదు, హెల్తీగా సూపర్గా ఆ మలాయి టేస్ట్ అదిరిపోయింది. చేసుకోండి, తినండి, సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఆస్వాదించండి. చికెన్ మలాయ్ కబాబ్. చూపించిన విధంగా చికెన్ బ్రెస్ట్ తీసుకొని హ్యామర్ తోటి చక్కగా బీట్ చేయాలి. దీంట్లో మసాలా మనం తయారు చేయడానికి చీజ్, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర అన్ని ఫైన్గా చాప్ చేసినవి చీజ్తో పాటు కలిపి లెమన్ జ్యూస్, ఉప్పు, అలాగే హంగ్ కర్డ్ కూడా వేసి ఆ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఏదైతే చికెన్ బ్రెస్ట్ మనం బీట్ చేసి రెడీగా ఉంచుకున్నామో దానిపైన చూపించిన విధంగా స్ప్రెడ్ చేసి ఒక రోల్లా తయారు చేసి లీక్ అవ్వకుండా తయారు చేసుకోవాలి. ఓ తవాలో నూనె వేసి ఈ చికెన్ ముక్కల్ని అన్ని సైడ్లు చూపించిన విధంగా లైట్గా కుక్ చేసుకోవాలి. తర్వాత ఓవెన్లో ఒక 20 నిమిషాల పాటు దాన్ని కుక్ చేసుకోవాలి. వేడివేడిగా దాన్ని రోల్స్ కట్ చేసి మింట్ సాస్తో వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మలాయిగా ఉన్న ఈ చికెన్ కబాబ్ తింటే నోట్లో కరిగిపోతూ భలే టేస్టీగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.